ఒక 10 ఇయర్స్ ముందు వరకు ఇన్సూరెన్స్ అంటే జనాలకి లైఫ్ ఇన్సూరెన్స్ తప్ప పెద్ద వేరే విషయం ఆ ఇన్సూరెన్స్ గురించి తెలియదు. తాతల కాలం నుంచి ఇన్సూరెన్స్ అంటే డబ్బులు పెడతాం డబ్బు వస్తుంది. అసలు సాలరీ వచ్చింది అంటే అసలు వాడు ట్యాక్సిబుల్ బ్రాకెట్ లో ఉండరు, కానీ ట్యాక్స్ బెనిఫిట్ కొరకు పాలసీ తీసుకోవాలి. ఫ్యాన్సీ టర్మ్ లాగా అనిపిస్తుంది. 1,00,000 పెడితే 2,00,000 వస్తే 100% వచ్చింది అంటాడు కదా, అది తప్పు లెక్క. మోర్ వాల్యూస్ ఫర్ టైం, నాట్ ఫర్ మనీ. కానీ మీరు మ్యాక్సిమం మీరు సజెస్ట్ చేస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువ అడ్వైజ్ చేస్తారు. ఈ రోజు ఏదైనా మీరు క్యాలిక్యులేటర్ కొట్టి గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. 5.6% వచ్చింది. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఏంటి? ఇన్ ద ఈవెంట్ బ్రెడ్ విన్నర్ చనిపోతే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఆయన ఫ్యామిలీ బ్రతకడానికి సరిపడా ఊతం ఇచ్చేదానిలాగా ఉండాలి. అలా సరిపోదు, కానీ అసలు మన ఫోకస్ అక్కడ అది కానే కాదు. గోల్డ్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా, మ్యూచువల్ ఫండ్ అయినా, ఇన్సూరెన్స్ అయినా మెచ్యూరిటీ మీద ట్యాక్స్ ఫ్రీ. ఒక వ్యక్తి మ్యూచువల్ ఫండ్ ₹1,00,000 పెట్టాడు, యూలిప్ లో ₹1,00,000 పెట్టాడు. 1 year అయినాక రెండు 10% ఇచ్చినాయి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ లో ₹1,00,000 పెడితే 10% వస్తే ₹1,10,000 ఉంది. యూలిప్ లో 10% వస్తే 1,00,000 ఉండవు. అది సార్ అండి ఒక 10 ఇయర్స్ ముందు వరకు ఇన్సూరెన్స్ అంటే జనాలకి లైఫ్ ఇన్సూరెన్స్ తప్ప పెద్ద వేరే విషయం ఆ ఇన్సూరెన్స్ గురించి తెలియదు. అంటే ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ మేము ఒక అమౌంట్ కడితే సో మాకు లంసమ్ అమౌంట్ వస్తుంది, మనకి ఇన్వెస్ట్మెంట్ పార్ట్లా కూడా చూస్తాం దాన్ని. కానీ మీరు మ్యాక్సిమం మీరు సజెస్ట్ చేస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్నే ఎక్కువ అడ్వైజ్ చేస్తారు. మీరు ఎప్పుడు దీన్ని రెండింటిని మిక్స్ చేయొద్దు, ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ అని చెప్పి మీరు చెప్పేది దీన్ని ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు మీరు? తాతల కాలం నుంచి ఇన్సూరెన్స్ అంటే డబ్బులు పెడతాం డబ్బు వస్తుంది అంతే. పోతే వచ్చే డబ్బు మీద ఎవరు ఫోకస్ చేయాలి. ఇన్సూరెన్స్ అంటే 20 years కడితే ఇంత వస్తుంది, 25 years కడితే ఇంత వస్తుంది, 30 years కడితే ఇంత వస్తుంది అని కట్టేశారు కదా. అవును. అంత వచ్చినాక అసలు ఏం వచ్చిందో చూసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వచ్చింది రాలేదని చెప్పట్లా. ఇన్సూరెన్స్ లో అబద్ధం లేదు, వాళ్ళు చెప్పినంత మనీ మీకు వస్తుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ లో ఎలా ఉంటుంది అంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ మిక్స్ చేసినప్పుడు ది లోయెస్ట్ టెన్యూర్ 16 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు, 26 సంవత్సరాలు, 30 years, 40 years పాలసీలు కూడా ఇచ్చారు. ఈవెన్ ఓల్డ్ లైఫ్ పాలసీ, లైఫ్ టైంకి ఇట్లా వచ్చింది. ఇది అర్థం కావాలంటే ఎందుకు ఇన్సూరెన్స్ని ఇన్ని ఇన్వెస్ట్మెంట్ మిక్స్ చేయదని చెప్తున్నాము. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక 21 years బ్యాక్ 21 years పాలసీ తీసుకొని ఇయర్లీ ఒక ₹5,000 కట్టారనుకోండి. ఓకే. అప్పట్లో 5,000 మంది కొంచెం 21 ఏళ్ళకి ఇయర్లీ 5,000 మొదలెడితే ఆ రోజు ఇన్సూరెన్స్ పాలసీ ఏం చెప్తుందంటే ఇది ₹1,00,000 లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఉన్న పాలసీ. మీరు 21 years కడుతున్నారు. మీరు ఇంచుమించుగా 21 years లో 1,05,000 కడతారు. మీకు 2,10,000 వస్తుంది. 2,00,000 నుంచి 2,10,000 వస్తుంది చెప్పి. సో ఒక 21 ఏళ్ల క్రితం 2 lakhs గురించి ఆలోచించడం డీసెంట్ అమౌంట్. అండ్ 21 ఏళ్ల పాటు కడితే ఎంత వస్తుంది. అండ్ డే 1 మీరు 5,000 కట్టాక రేపు చనిపోయినా ₹1,00,000 కవర్ వస్తారు. కాకుండా మీకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. అసలు సాలరీ వచ్చింది అంటే ఫస్ట్ అసలు వాడు ట్యాక్సిబుల్ బ్రాకెట్ లో ఉండరు, కానీ ట్యాక్స్ బెనిఫిట్ కొరకు పాలసీ తీసుకోవాలి. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకంటే ట్యాక్స్ సేవింగ్. ఫ్యాన్సీ టర్మ్ లాగా అనిపిస్తుంది. ఫ్యాన్సీ యాక్చువల్ గా అంటే వి ఫీల్ ప్రౌడ్, నేను ట్యాక్స్ కడుతున్నాను. అసలు ట్యాక్సిబుల్ స్లాబ్ లో ఉండరు ఇక, కానీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, గవర్నమెంట్ కట్టారు. ఇప్పుడు 21 years అయ్యాక 2 lakhs వచ్చింది మెచ్యూరిటీ. 2 lakhs మెచ్యూరిటీ వచ్చింది. అసలు 2 lakhs ఏమొస్తుంది ఈ రోజు? కానీ ఆ రోజు 2 lakhs అంటే ఎక్కువ. 12 lakhs స్థలం వచ్చేదేమో వస్తుంది ఖచ్చితంగా కదా. ఈరోజు ఒక బాత్రూమ్ కట్టలేం కదా, సరిగా మాడితే బాత్రూమ్ ఫిట్టింగ్స్ రావు కదా. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కదా. అంటే 20 ఏళ్ళు కట్టాక వచ్చే డబ్బుని నువ్వు ఈ రోజు వాల్యూతో కడుతున్నావు. నువ్వు ఊహించుకోవడం ఈ రోజు వాల్యూ ఉంచుకున్నావు, ఆ రోజు వాల్యూ ఎంత అనేది ఉంచుకోవాలి కదా. సో రాలేదంటే వచ్చింది. 1,00,000 కడితే 2,00,000 వచ్చింది. అసలు ఫస్ట్ అందరు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఎప్పుడు కూడా నేను ఎంత పెడితే ఎంత వస్తుంది అంటారు, కానీ ఎంత టైం తర్వాత వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ద మోర్ వాల్యూస్ ఫర్ టైం, నాట్ ఫర్ మనీ. 1,00,000 పెడితే 2,00,000 వచ్చింది అంటే 100% వచ్చింది అంటున్నాడు కదా, అది తప్పు లెక్క. 20 ఏళ్ల తర్వాత వచ్చింది అని నువ్వు కూడా ఓవర్ 20 years కట్టావు, డే 1 కట్లా. దాన్ని కనుక మీరు ఈ రోజు మొత్తం గూగుల్లో క్యాలిక్యులేటర్స్ ఉన్నాయిగా, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇయర్లీ చక్రవడ్డీలో ఎంత వచ్చిందని చూస్తే టిపికల్గా మీకు ఒక 5.5%, 5.6% వర్కౌట్ అయింది. కన్సిడరింగ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఏం లేదు, అసలు ఇన్ఫ్లేషన్ ముచ్చటే లేదు ఇక్కడ. మీరు పెట్టిన దాని మీద మీకు వచ్చిన వడ్డీ 5.6% వర్కౌట్ అయింది. ఇంచుమించుగా 5.4 నుంచి 5.6 వర్కౌట్ అయింది. సో డబుల్ వచ్చింది అంటున్నాను. డబుల్ మాట్లాడకు, ఇది మాట్లాడు. ఈ రోజు ఏదైనా మీరు క్యాలిక్యులేటర్ కొట్టి గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. CAGR క్యాలిక్యులేటర్ కొడితే వస్తుంది, కాగర్ చక్రవడ్డీ లెక్క కదా. 5.6% వచ్చింది. 5.6% అనేది గొప్ప రిటర్న్ అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఇన్ఫ్లేషన్ అని. ఇన్ఫ్లేషన్ ఇంచుమించుగా అంత ఉంది. అంటే ఇన్ఫ్లేషన్ వల్ల నా డబ్బు విలువ తగ్గిపోద్ది. ఇన్ఫ్లేషన్ అంటే లూజింగ్ మనీస్ పర్చేస్ పవర్. అది తగ్గుతున్నప్పుడు నీ మనీ కూడా అంత పెడితే నెట్ టు నెట్ యూ మేడ్ నథింగ్.
మీకు వచ్చింది ఏమీ లేదు. సరే లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కూడా ₹1,00,000 జీవితాలు సెట్ అవుతాయా 20 ఏళ్ల క్రితం కూడా? కాదు కదా. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఏంటి, ఇన్ ద ఈవెంట్ బ్రెడ్ విన్నర్ చనిపోతే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఆయన ఫ్యామిలీ బ్రతకడానికి సరిపడా ఊతం ఇచ్చేదానిలాగా ఉండాలి. అలా సరిపోదు. కానీ అసలు మన ఫోకస్ అక్కడ అది కానే కాదు. నేను ఎంత పెడితే ఎంత వస్తుంది, దాన్ని ఎప్పుడు కూడా అబ్సల్యూట్ టర్మ్స్ లో మెజర్ చేస్తున్నాం. 1,00,000 పెడితే 2,00,000 వస్తుంది, 1,00,000 పెడితే 3,00,000 వస్తుంది, నేను ఇంత పెడితే నాకు ఇంత వస్తుంది, కానీ ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తుంది అనేది మర్చిపోతారు. అబ్సల్యూట్ టర్మ్ 2x 3x 10x అనేది బూతు. 3 రెట్లు 4 రెట్లు తప్పు. అది ఏదైనా కానీ, అది గోల్డ్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా, మ్యూచువల్ ఫండ్ అయినా, ఇన్సూరెన్స్ అయినా, ఎక్స్ తప్పు. ఎన్ని రెట్లు తప్పు. ఎంత పర్సంటేజ్, అబ్సల్యూట్ టర్మ్స్ కాదు, ఇయర్లీ ఎంత పర్సంటేజ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు దీనికి ఒక ఆల్టర్నేటివ్ ప్రయత్నం. మీరు గత 21 ఇయర్స్గా ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ కడుతూ వస్తే 21 ఇయర్స్ ట్యాక్స్ బెనిఫిట్ తీసుకున్నారు సెక్షన్ 80Cలో. ఇన్షియల్గా 1,00,000 80C బెనిఫిట్. దీనికి ఆల్టర్నేట్గా మీరు ఒకసారి ఇన్సూరెన్స్ దాని పక్కన పెట్టేస్తే ఏ పీపీఎఫ్ఓ తీసుకుంటా, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్, అది ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ లో మీరు కట్టి తీసుకుంటే మీకు మెచ్యూరిటీ ట్యాక్స్ ఫ్రీ. మీరు కడుతున్నప్పుడు కడుతుంది మీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ 80Cలో చూసుకుంటారు కదా. సిమిలర్ ఇస్ ది ప్రొడక్ట్ పీపీఎఫ్, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ 20 years బ్యాక్ 9.2 10 దాకా ఉండేది. అక్కడ నుంచి తగ్గితే ఇప్పుడు 7.1కి వచ్చింది. స్టిల్ మీకు అక్కడ 2,00,000 వస్తే అదే డబ్బు కనుక మీరు పీపీఎఫ్ లో పెడితే 3,20,000 దాకా వచ్చేది, 3,30,000 దాకా వచ్చేది, విచ్ ఈజ్ అగైన్ ట్యాక్స్ ఫ్రీ. ఎంత ఎక్కువ, ఆల్మోస్ట్ ఒక 60% ఎక్కువ, దానికన్నా ఇంకెక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది కదా. సో సేమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చే ప్రొడక్ట్, మెచ్యూరిటీ మీద ట్యాక్స్ ఫ్రీ, ఇన్వెస్ట్మెంట్ మీద ట్యాక్స్ బెనిఫిట్, గ్యారంటీడ్. అలా చూసినా ఎక్కువ వస్తుంది కదా. ఈ ఆప్షన్ చూడాలి. ఎందుకంటే మనకి శాలరీ రాగానే మన పేరెంట్ చెప్తారు, ఫస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకో, ఒక డిసిప్లిన్ తెచ్చుకో, అది కరెక్టే. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్సూరెన్స్కి వెళ్ళాలా, ఇన్సూరెన్స్ కాకుండా ఎక్కడికి వెళ్ళాలా. అదే వ్యక్తి టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పుడైతే ఉంది, అప్పుడంత అవేర్నెస్ లేదు, ఇప్పుడు అంత ఎగ్జిస్టెన్స్ లేదు. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని రిమైనింగ్ ఇన్వెస్ట్ చేసుకుంటే వీఆర్ నాట్ టాకింగ్ ఇంకా రిస్కీ ఈక్విటీ ఏం అంటట్లా. దాంట్లో కూడా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా. ఈ రోజు గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి 7.58లో, మీకు పీపీఎఫ్ ఉంది. సో ఇటువంటి ప్రొడక్ట్స్ లో పెట్టుకుంటే మీరు ఎక్కువ వెల్త్ బిల్డ్ చేస్తారు, 60-70% ఎక్కువ బిల్డ్ చేస్తారు. అది గొప్ప విషయం కదా అని చెప్పదలుచుకున్నా. ఎందుకు మిక్స్ చేయొద్దంటే ఇన్సూరెన్స్ అడిక్వేట్ గా ఉండదు మీకు. ఇన్సూరెన్స్ అంటే సింపుల్. ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే, ఇన్సూరెన్స్ అనేది మీ ఫ్యామిలీని ధనవంతులు చేయడానికి కాదు. ఇన్ ది ఈవెంట్ మీరు పోతే మీ ఫ్యామిలీ పోవర్టీలోకి వెళ్లకుండా కాపాడటానికి ఇన్సూరెన్స్. మీరు వెళ్ళిపోతే ధనవంతులు అవుతారంటే పోగొట్టు కూడా ధనవంతులు అయిపోవచ్చు, ఆలోచన కూడా రావచ్చు ఎప్పుడైనా ఎవరికైనా. ఇన్ ది ఈవెంట్ ఆఫ్ యువర్ డెత్ మీ ఫ్యామిలీ ఈ లైఫ్ స్టైల్ని సస్టైన్ చేస్తూ పవర్టీకి పడిపోకుండా బ్రతకడానికి ఒక ఇన్సూరెన్స్ కవర్. మరి అది సరిపోదుగా, సరిపోదు. ఎన్ని లక్షలు కడితే అంత కవరేజ్ రావాలి. టిపికల్గా 10 times ఇస్తారు కదా. ఇప్పుడు నాకు ₹1,00,000 కావాలంటే సంవత్సరానికి 10 లక్షలు కట్టగలరు ఎవరైనా. అదే ఏ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సంవత్సరానికి 16,000కో 20,000కో వస్తుంది వయసుని బట్టి. అందుకని మనం ఎన్నిసార్లు చెప్పేది, దీన్ని ఎన్నిసార్లు అయినా చెప్పడానికి ఇష్టపడతాం. ఎందుకంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మళ్ళీ ఈ ఇన్సూరెన్స్ పాలసీలు కనుక మీరు కడితే అందరు మిస్ అయ్యేది, రిస్క్ లేదంటారు కదా. బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే రేపు ఇబ్బంది వచ్చింది అంటే మనిషి చనిపోలే కానీ ఇన్కమ్ ఆగిపోయింది. మరి అప్పుడు ఇప్పటిదాకా పెట్టిన పెట్టుబడే కదా మనం కాపాడాలి. అలా అని మీరు వెనక్కి చూస్తే 5 ఏళ్ళు కట్టిన పాలసీలో మీరు సరెండర్ చేస్తే 2 years కట్టింది రాదు. రాదు. 11 ఏళ్ళు కడితే కట్టింది వస్తుంది. అంటే 0 రిటర్న్, గ్యారంటీడ్ 0 రిటర్న్, గ్యారంటీడ్ లాస్. 3 years కట్టాక నాకు ఇబ్బంది ఉంది నాకు కావాలంటే ఎనీ ఇన్సూరెన్స్ విచ్ ఇస్ గ్యారంటీ. మీకు ఫస్ట్ ఇయర్ కట్టింది రాదు, 3 years కట్టాక. 5 ఏళ్ళు కడితే 2 years కట్టింది రాదు, 7 ఏళ్ళు కడితే కట్టింది రాదు, 30% లాస్. మరి ఇది లాస్ కదా. అదే పీపీఎఫ్ అయితే మీరు బ్రేక్ చేసుకోవచ్చు. అంటే 5 years దానికి ఇప్పుడు డిఫరెంట్ ఇంటర్వెల్స్ ఉంటాయి. అట్లీస్ట్ కట్టింది అక్కడ వాల్యూ ఉంటుంది, ఇక్కడ అది లేదు. అండ్ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, నాకు ఇబ్బంది వస్తే ఇన్సూరెన్స్ మీద నువ్వు లోన్ తీసుకోవచ్చు అని చెప్తారు. ఇప్పుడు నేను ఒక 6 years కట్టా, కానీ నేను చూస్తే సరెండర్ వాల్యూ నేను కట్టిన దాంట్లో 50% ఉంటుంది 6 years కడితే. వీటికి కూడా క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి, ఆన్లైన్లో చెక్ చేసుకోండి. ఈ పాలసీ పేరు కొట్టి సరెండర్ వాల్యూ అని కొడితే వచ్చేది క్యాలిక్యులేటర్. సో లోన్ కూడా మనకు సరెండర్ వాల్యూ మీద ఇస్తాడా? సరెండర్ వాల్యూ మీద 90% ఇస్తాడు. ఓహో, అందులో 90%. మళ్ళీ గొప్ప విషయం ఏంటంటే అతను ఇచ్చిన లోన్కి మీకు వడ్డీ 9.5% వేస్తాడు. మీరు పెట్టే పెట్టుబడికి ఏమో 5% వస్తుంది, అది కూడా ఆ ఫుల్ టెన్యూర్ ఉంటే. ఇప్పుడు ఉంటే 50% లాస్. ఇప్పుడు 5 years కట్టాక ఎంత అంటే 50% లాస్ గ్యారంటీడ్.
200% గ్యారంటీ బాండ్ రిటర్న్. అండ్ ఆ లాస్లో ఉన్నదన్న తీసుకుంటారా అని బ్రతకాలంటే దాంట్లో 90% ఇస్తాను. ఆ 90%కి నువ్వు 9.5% వడ్డీ కట్టు. ఎక్కడ లాజిక్? నేను ఇచ్చే డబ్బుకేమో నువ్వు నాకు 5% ఇస్తావా? నువ్వు నాకు అప్పిస్తే నేను నీకు 9.5 కట్టాలా? అంటే నువ్వు రూపాయి వడ్డీకి తీసుకుంటావు, నాకు అవసరం ఉందంటే 2 రూపీస్ వడ్డీకి ఇస్తావు నాకు కదా. ఐరన్ ఏంటంటే మనం కట్టిన డబ్బులు ఎంతైతే ఉందో ఆ అమౌంట్ కి మనకు లోన్ అంటే దాంట్లో కాస్ట్లు ఉన్నాయి, వాట్ ఎవర్ ఇంటర్మీడియట్ కాస్ట్ వాట్ ఎవర్ ఇవన్నీ ఉన్నాయి. కానీ మనం ప్రోడక్ట్ అర్థం చేసుకోవాలి కదా. అంటే ఇట్ డస్ నాట్ మీన్ ఈ ప్రొడక్ట్ కంప్లీట్ గా రాంగ్ అని చెప్పట్లా. అట్లీస్ట్ ఒక డీసెంట్ సాలరీ ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేటెడ్ పీపుల్ కి ఇది రాంగ్. డైలీ వేజ్కి వెళ్ళే వాళ్ళకి పాలసీ కరెక్ట్. అనార్గనైజ్ సెక్టర్, కంప్లీట్ అనార్గనైజ్ సెక్టర్ ఉన్న వాళ్ళకి పాలసీ కరెక్ట్. ఎందుకంటే అలా అన్నా ఆయనకి 2 లక్షలు 3 లక్షలు కవరేజ్ వస్తుంది కదా. ఇప్పుడు అతనికి టర్మ్ ఇన్సూరెన్స్ రాదుగా, మరి అప్పుడు అదే ఉండాలిగా కదా, అప్పుడు అది కరెక్ట్. కానీ 98% ఆఫ్ ద పీపుల్కి అది కరెక్ట్ కాదు. సో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ మిక్స్ చేయొద్దు. ఇది తమ్ రూల్, గుర్తుపెట్టుకోండి. చేశారంటే మీ మనీ పోతుంది, గ్యారంటీ మనీ లాసే. సార్ మరి యూలిప్ పాలసీ అంటారు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఇన్సూరెన్స్ వస్తుంది. అంటే అది మార్కెట్ రిస్కేగా, మార్కెటేగా. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎట్లా యూలిప్ కూడా అంతే కదా. మరి అది ఎందుకు వద్దన్నారు? వాళ్ళకి అయితే మంచిగా వాళ్ళు పర్సనల్ కూడా గట్టిగా చెప్తున్నారుగా ఈ ఫండ్ ఎంత ఇచ్చింది అని. ఇప్పుడు మీరు చెప్పిన లాజిక్ కొంచెం లాజికల్ గానే ఉంది, క్లియర్ గానే ఉంది. గ్యారంటీడ్ దీంట్లో చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది కొన్ని ప్రొడక్ట్స్ అంటే యూలిప్ ప్రొడక్ట్స్ అని కొన్ని ప్రమోట్ చేస్తున్నారు, మార్కెట్ లింక్. సో అది కూడా మళ్ళీ మళ్ళీ దీని కిందకి వస్తుంది కదా. వాళ్ళ ఆ రిటర్న్స్ ఇవ్వడం కానీ మార్కెట్ బేస్ చేసుకునే అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ చెప్తున్నారు కదా. సో మరి దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? చాలా బెటర్ పాదానికన్నా. కానీ ఇక్కడ ఏమైతుందంటే మీరు మార్కెట్ లింక్డ్, ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు ప్రమోషన్ ఏం చెప్తారు, ఈ పర్టికులర్ ఫండ్ ఈ మిడ్ క్యాప్ యూలిప్ పాలసీ, ఈ నిఫ్టీ 500 యూలిప్ పాలసీ, ఈ పాలసీ గత 10 ఏళ్ళగా ఇంత రిటర్న్ ఇచ్చింది అంటాడు. అంతవరకు కరెక్టే అటు ఇండెక్స్ లెవెల్. అంటే మ్యూచువల్ ఫండ్ లో రిటర్న్స్ మాట్లాడకూడదు చెప్తారు, నిజమే. కానీ యూలిప్ అంటే అక్కడ మీకు ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ రెండో ఉన్నాయి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇంటూ ఈక్విటీ, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్. కానీ మరి మీరేమన్నారు, ఈ ఇండెక్స్ ఎంత ఇచ్చింది అన్నారు, అది కరెక్టే. కానీ నువ్వు మొత్తం ఇన్వెస్ట్ చేయట్లేగా. నువ్వు ఇచ్చిన 100 రూపాయల్లో నీకు ఫండ్ అలొకేషన్ ఛార్జెస్, ఇంటర్మీడియట్ కాస్ట్, మొటాలిటీ కాస్ట్, అంటే డెత్ అయితే ఇచ్చేదానికి కాస్ట్, ఇవన్నీ కలిపి 100 రూపాయలు ఇస్తే 85 రూపాయలు 88 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు నువ్వు చెప్పిన రిటర్న్ 88 మీద అప్లికేబుల్, అంతే, 100 రూపాయల మీద కాదు. మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు ఒక వ్యక్తి మ్యూచువల్ ఫండ్ 1,00,000 రూపాయలు పెట్టాడు, యూలిప్ లో 1,00,000 రూపాయలు పెట్టాడు. 1 year అయినాక 10% ఇచ్చినాయి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ లో 1,00,000 రూపాయలు పెడితే 10% వస్తే 1,10,000 ఉంది. యూలిప్ లో 10% వస్తే 1,00,000 ఉండదు. ఎందుకంటే అక్కడ ఇన్వెస్ట్ అయిందంత 88 రూపీస్ అయితే దాని మీద 10 వస్తుంది, ఇంకొక 8 రూపీస్ అయితే 97-98 రూపీస్ అయింది. కానీ నువ్వు 10% వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది నీకు కదా. ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు? స్టిల్ దట్ ఈస్ ఎ గుడ్ ప్రొడక్ట్, బట్ నాట్ యాజ్ గుడ్ యాజ్ మ్యూచువల్ ఫండ్స్. ఇది ఇన్వెస్ట్మెంట్ ని ప్యూర్ గా ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇన్సూరెన్స్ కి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మళ్ళీ యూలిప్ లో కూడా మీ ప్రీమియం 10 times మీకు వచ్చేది లైఫ్ ఇన్సూరెన్స్ కవర్. అక్కడ అది ఎడిక్వేట్ ఉండదు కదా, అదేదో ఎడిక్వేట్ గా టర్మ్ తీసుకొని చేసుకోండి కదా. అలా ప్లాన్ చేసుకోవాలి, మిక్స్ చేయొద్దు. ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ మిక్స్ చేయొద్దు. దాంట్లో కూడా చాలా అడ్వాన్స్మెంట్లు వస్తున్నాయి, బెటర్మెంట్ అవుతుంది. బట్ స్టిల్ నేనైతే కన్విన్స్డ్ కాదు. సార్ ఎలా చూస్ చేసుకోవాలి మీ ఇన్వెస్ట్మెంట్?